హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక అప్డేట్, షాకింగ్ అప్డేట్. ఇంతవరకు మీరు ఎక్కడన్నా చూశారో లేదో నాకు తెలియదు. నాకు రాగానే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ శనివారం లోపల ఏ క్షణమైన ఆయేషా ఇంట్లోకి అడుగు పెట్టచ్చు. సో ఆయేషాకి ఫీవర్ అవన్నీ తగ్గాయంట. సో బాగుందంట ఇప్పుడు. సో ఇండికేషన్స్ పంపిందంట. సో మీరు వస్తే ఎప్పుడైనా మేము రెడీ అని వీళ్ళు అన్నారంట. సో ఇది ఈ రోజుకున్న అప్డేట్. ఎందుకంటే శరవేగాల మీద అప్డేట్లు మారుతున్నాయా బిగ్ బాస్లో. ఆయన వ్యూహాలన్నీ వేరే రకంగా ఉంటున్నాయా. సో ఓవరాల్గా ఆయేషా వస్తుంది మళ్ళీ బిగ్ బాస్ సీజన్లోకి 9లోకి అనేది బ్రేకింగ్ న్యూస్. ఓకే, బ్రేకింగ్ అప్డేట్ నాకున్నది మీతో షేర్ చేశా. నెక్స్ట్ శ్రీజ విషయంలో, శ్రీజకి అంతు చిక్కని వ్యూహంతో బిగ్ బాస్ ఏమైనా ఉన్నాడా? అక్కడ అసలు అందరూ భరణి వర్సెస్ శ్రీజ అనుకుంటున్నారు, కానీ తనూజ వర్సెస్ శ్రీజ. తనూజ ఓట్ బ్యాంక్, నిజంగా తనూజ ఓట్ బ్యాంక్ భరణి గారికి లేకపోతే శ్రీజని డిఫీట్ చేయడం అంత ఈజీనా? సో అంటే ఖచ్చితంగా కాదు. ఇక్కడ ఏమైందంటే శ్రీజ తెలియక ఓటింగ్ విషయంలో జరిగింది, ఓటింగ్ ప్రకారం వెళ్ళాలి కానీ అమ్మాయి ఓటింగ్ అయితే సూపర్ అనుకుంటుంది. బట్ ఆ అమ్మాయికి తెలియని ఒక రియాలిటీ ఏంటంటే భరణి గారికి ఆమె కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఆమె లోపలికి రాగానే మొత్తాన్ని కిలికేసింది. మామూలు కిలికేలా. ఎలా అంటే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేయడానికి హెస్టేట్ అయ్యారంత. వద్దురా బాబు, ఈ అమ్మాయి కళ్యాణ్ కూడా బ్యాట్ చేసేసింది, రేపన్న రోజు కళ్యాణ్కి ఆ అమ్మాయి ఉంటే కళ్యాణ్కే కదా ఇబ్బంది అన్నట్టు. సో అట్లా రకరకాల వ్యూహాలు, ఎవరి వ్యూహాలు వాళ్ళు. కొంతమంది అసలు శ్రీజ ఉంటేనే ఆ అమ్మాయికి ప్లస్, భరణి ఉంటే ఇంకా తనూజాకి మైనస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇటు సైడ్. ఎందుకంటే భరణి ఉంటే ఎట్లయినా కామన్ ఫ్యాన్స్ తనూజాకి భరణికి ఉంటారు కదా. శ్రీజాకి అలా కాదు కదా. శ్రీజాకి కళ్యాణ్కి కామన్ ఫ్యాన్స్ అలాను, వీళ్ళకి కూడా కామన్ ఫ్యాన్స్. కాకపోతే అసలు కామన్ ఫ్యాన్స్తో సంబంధమే లేదు తనూజాకి. ఇట్లా ఎవరైతే ఆలోచిస్తున్నారో భరణి ఉంటే తనూజాకి కూడా మైనస్ అని, తక్కువ మైనస్ అంట నేను. ఎందుకంటే అసలు వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా 55-60% ఓట్ బ్యాంక్ ఉందబ్బా ఆమెకి. భరణి ఓట్ బ్యాంక్ ఆమె ఏంటి అసలు. ఆమె ఖచ్చితంగా ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే విన్నర్ ఆమె. ఓకే, ఇటువంటి కేసులో శ్రీజ ఏంటి, శ్రీజకి అలా ఈ ఓటింగ్ సిస్టమ్ పెడతాను కానీ ఇవన్నీ తెలుసో తెలియదు. వచ్చేగా అందరి మీదకి దూకేయంగానే ఇప్పుడు మెయిన్ తలకాయలు మొత్తం ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి గొడవలు పెట్టేసుకుంది, సున్నం పెట్టేసుకుంది. సో ఈ అమ్మాయి ఉంటే ఏంటంటే తనూజాకి ఏంటంటే కొంచెం మెంటల్ పీస్ ఖచ్చితంగా ఉండదు. ఏదో ఒకటి ఎత్తిద్ది, గడగడలాడేస్తుంది. బిగ్ బాస్ లవర్స్కి మాత్రం పండగే శ్రీజ, దాంట్లో అసలు నోడవు. ఇంకా భరణి గారన్నా ఉంటే కొంచెం ఫ్యామిలీ అది ఇది అని ఉంటుంది. కానీ నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పను కూడా చెప్పాను. బట్ ఎక్కువ మంది భరణికి వేస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ భరణికి వేస్తున్నారు. మోర్ ఓవర్ భరణి కంటే తనూజ ఫ్యాన్స్ ఎక్కువ వేస్తున్నారు. తనూజ ఫ్యాన్స్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఓటింగ్ ఎక్కువ ఉంటుందిగా. సో ఈ వ్యూహంలో చిక్కునేటట్టు చేశారు బిగ్ బాస్ శ్రీజని. శ్రీజ ఓట్స్ పరంగా వెళ్ళలేదు అని బయట ఏదైతే నినాదం ఉందో ఆయన మైండ్కి తీసుకున్నట్టున్నాడు. శ్రీజ ఒక్కటేనా, శ్రీజ ముందు ఇన్ని సీజన్లో బాగోలేదా, అప్పుడు లేవని నోరికి ఇప్పుడు లేస్తుంది అన్నట్టు ఆయన ఆ సోషల్ మీడియా బజ్ ఇదంతా విరుచుకుపడినట్టు అనిపించింది నాకు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు, వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పెట్టినట్టు, ఆ ఓటింగ్లో శ్రీజ తక్కువ వచ్చినట్టు ఏది వెళ్ళిపోతే ఇన్ కేస్ రెండో సినారో కూడా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ భరణి గారు బాగా ఆడారు, భరణి గారు దెబ్బలు తాగించుకున్నట్టు డిసైడ్. శ్రీజ కూడా బాగా ఆడింది, శ్రీజను అస్సలు తక్కువ వచ్చిన వేయటానికి లేదు. సో ఈ సమయంలో ఓటింగ్ భరణికి ఎక్కువ ఉన్న, శ్రీజ గేమ్స్ కూడా బాగా ఆడింది కదని, ఆమెకు అన్యాయం జరిగింది కదని శ్రీజని తీసుకున్న ఆమె లోపల ఉండే పొజిషన్ ఏంటంటే, శ్రీజ నీకు ఓటింగ్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నామని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళినా ఇప్పుడు ఏమైంది, అక్కడ ఓటింగ్ ప్రకారం ఛాన్స్ ఇవ్వకపోయినా ఇక్కడ ఓటింగ్ లెస్ ఉన్నా కానీ శ్రీజ లోపలికి తెచ్చంతైంది. సినారియో అర్థం చేసుకోండి. ఇప్పుడు భరణి శ్రీజకి ఓటింగ్ పెట్టారు, భరణికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్నప్పుడు శ్రీజని భరణిని ఇద్దరు లోపలికి పెట్టినా కానీ శ్రీజ మీద ఒక పాయింట్ ఉంటుంది. ఓట్లు తక్కువ ఉన్నా కానీ నువ్వు లోపలికి వచ్చేసావు, ఏదో బిగ్ బాస్ ఇచ్చారు నీకు ఛాన్స్ అన్నట్టు. అంటే ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఏదైతే ఒక పాయింట్ స్ట్రాంగ్గా చెప్పుకుంటుందో నేను ఓట్ల ప్రకారం వెళ్ళలేదు అని. సో ఇప్పుడు ఓట్ల ప్రకారం వెళ్ళాల్సి ఉన్నా కానీ నువ్వు మళ్ళీ లోపల ఉన్నావు అనే ఒక పాయింట్ ఉంచినట్టయింది. ఏది ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే. ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోతే అదొకటి, ఇంట్లో ఉంటే ఇదొకటి. అసలు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిలో ఏంటి రకరకాల న్యూస్లు వస్తున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన ఉండడు, భరణి ఉండడు, శ్రీజ అని చెప్పి అప్డేట్లు వచ్చినాయి. మళ్ళీ వెంటనే ఆ ఓటింగ్ పోల్ చూడగా నాకు చమక్కు. అంటే అప్పటికప్పుడు బాగా ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంది, ఆయనకి అసలు ఇప్పట్లో నయమయ్యే దెబ్బలు కాదయ్యి చాలా కష్టం అన్నారు. కట్ చేస్తే ఆయన అంతా రెడీ అయ్యాడు, లోపలికి వచ్చాడు, దివ్య వచ్చి చపాతీలు పెడుతుంది ఆయనకి. సో బాగానే ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళందరూ భరణి కూడా ఏమన్నా బై స్టెప్ వేసాడంటే వేసాడు. భరణి సంజనాతో పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో పెట్టుకోవాలి. ఇక్కడ సంజనాకి తనూజాకి వైరం ఉంది. ఓకే,
సంజనాకి కళ్యాణ్కి వైరం ఉంది. కళ్యాణ్ సంజనాకే కదా వేసింది. సో ఎటు తిరిగి సంజన ఓట్లు ఆయన పడవు, ఎందుకంటే వెళ్ళేటప్పుడే సున్నం పెట్టుకుని పోయాడు. సో ఆ పడని ఓట్లని అట్లా ఉంచుకున్నాడు. వేరే శ్రీజ ఏం చేసింది, కళ్యాణ్ వేసేసింది. ఫస్ట్ తనుజ మీద డైరెక్ట్గా కళ్యాణ్ వేయటం వల్ల ఆయనకి గొప్పగా సపోర్ట్ సిస్టమ్ మన కళ్యాణ్ ఓట్ బ్యాంక్ కూడా కాకుండా చేసుకుంది. సో ఇక్కడ ఆ రకంగా అది కలిసి వచ్చిన దృష్ట్యా ఏదైతేనేమి బిగ్ బాస్ అల్లిన ఒక వ్యూహంలో చిక్కున్నారేమో తెలియదు, కానీ ఓవరాల్గా శ్రీజాని కష్టకాలంలో పడేశాడబ్బా. అది అంటే పాయింట్ లేకుండా చేసేసాడు. ఇప్పుడేంటి, శ్రీజ పక్కన ఆర్గ్యూ చేయాలంటే ఏం ఆర్గ్యూ చేయాలి, శ్రీజాకి అన్యాయం చేశాడు అని అనటానికి, ఒకవేళ శ్రీజ గేమ్లు బాగా ఆడుతుంది కాబట్టి లోపలికి తీసుకున్నారనుకో, అన్యాయం అలా ఇది ఆమెకు ఓటింగ్ పోలు పెట్టి ఓటింగ్ తక్కువ ఉన్నా లోపలికి తీసుకున్నారు అన్నట్టు ఒక పాయింట్ పెట్టుకున్నాడు బిగ్ బాస్. ఒకవేళ శ్రీజ ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో, అన్యాయం ఏముంది, ఫెయిర్గా తీసుకున్నాం, భరణిని శ్రీజాని తీసుకున్నాం, ఓటింగ్ కండక్ట్ చేసాం, శ్రీజాకి తక్కువ వచ్చింది, వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనము ఈ తనూజ ఓట్లు భరణికి బట్టని తప్పుగా చూడాలంటే ఇదేమీ మనం ఇది కొత్త కాదు. ఇది ఓన్లీ భరణి శ్రీజ విషయంలో కొత్త కాదు. ఒక లీస్ట్ ఉన్న వాళ్ళకి వేరే ఉన్న వాళ్ళు నామినేషన్ లేకపోతే ఎలా ఓట్స్ యాడ్ అవుతాయో అదే ప్రాసెస్ ఇక్కడ. ఇప్పుడు మనం ప్రతి వారం చూస్తాం, చాలాసార్లు కింద ఉన్న వాళ్ళు కూడా పై ఎక్కువ ఉండే ఓటింగ్ ఉండే వాళ్ళు ఓట్లు వేస్తే జమ్మున వస్తారు. సో ఈ డిపెండెన్సీ క్రైటీరియాస్ చాలాసార్లు ఉంటాయి బిగ్ బాస్లో, ఇదేమి కొత్త కాదు. ఓకే, సో అది కొంచెం అమ్మాయికి బ్యాడ్ అనిపించింది అనుకోవచ్చు. ఇప్పుడు చాలా నామినేషన్స్లో ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ ఒక బలమైన నామినేషన్లో లేని వాళ్ళు ఎవరు ఉన్నా అనుకో, వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ సేమ్ సినారియో. ఎందుకని, ఆ ఓటింగ్ వేరు వీళ్ళ ఓటింగ్ వేరు అవటం వల్ల ఆ బలమైన క్యాండిడేట్ ఓట్లు ఇక్కడ కూడా పడుతున్నాయి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా భరణి గారు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో మొత్తానికైతే ఒక పెద్ద చర్చే తెరగించాడయ్యా. అసలు ఇంక ఈ రావటాలు పోవటాలు ఏందో, నేను ఫస్ట్ ఆయేష అప్డేట్ అయినప్పుడు నేను షాక్ అయ్యి, ఇదేంద్ర స్వామి మళ్ళీ ఈ వారం లోపు ఏంది, ఒకవేళ అలా ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ఆయేష వస్తుందంటే మళ్ళీ ముగ్గురు అవుతారు. ఇప్పుడు ఖచ్చితంగా భరణి శ్రీజాల్లో ఒక్కరే ఉంటారు. సో ఆ పరంగా చూసుకున్నా, ఓటింగ్ పరంగా చూసుకుంటే శ్రీజాకి ఇది, లేకపోతే బిగ్ బాస్ అసలు వీటన్నిటికీ విపరీతంగా ఆలోచించి, సో అసలు ఇవన్నీ కాదు, ఫైనల్గా మనకి తెలియని ఓటింగ్ ఏదైనా శ్రీజాకి పడి శ్రీజ హైయెస్ట్, శ్రీజ ఉంటుంది, భరణి నువ్వు పోతున్నావు అనేమని చెప్తాడా? ఇది కూడా ఒక సినారియో లేకపోలేదు. సో చాలా అంటే చాలా 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 డిస్కషన్ పాయింట్స్కి తెరదించాడు బిగ్ బాస్. ఏం జరిగిందో చూడాలి. మొత్తానికైతే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్కి శ్రీకారం చుట్టాడు బిగ్ బాస్. ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. సో మొత్తానికి శ్రీజ ఒక లెసన్ ఏంటంటే, ఎస్ నువ్వు చేయొచ్చు, కానీ కొంచెం విపరీతమైన ధోరణిలో చేసేసరికి ఏంటంటే, ఇప్పుడు ఆమెకి ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ దెబ్బతినిందిగా. సపోర్ట్ సిస్టమ్ మీదే కదా నడవాల్సింది. ఏ ఓట్ బ్యాంక్ అయినా సపోర్ట్ సిస్టమే కదా. ఇప్పుడు చాలా ప్రతి వారం నామినేషన్లోకి వస్తున్నారబ్బా. ప్రతి వారం నామినేషన్ వాళ్ళ ఓట్లే వాళ్ళకి పడవు. ఒక్కోసారి బలమైన వాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఓట్లు పడుతుంటాయి. అటువంటి సీన్లు మనం చాలా చూసాం కదా. సో వాటన్నిటిని కన్సిడర్ చేస్తే శ్రీజాకి కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరిని కన్సిడర్ చేసి లోపలికి పంపించిన శ్రీజ ఏ పొజిషన్లో ఉండాలంటే, ఇంట్లో భరణి కంటే తక్కువ ఓట్లు వచ్చినా నిన్ను యాక్సెప్ట్ చేసి బిగ్ బాస్ లోపలికి పంపించాడు, దట్ ఈస్ బిగ్ బాస్ అన్న పాయింట్ ఆయన పెట్టుకున్నాడు. చాలా పెద్ద వ్యూహం ఇది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.